వైనాడు వరద బాధితులను ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలతో వణికిపోయిన కేరళలోని వైనాడ్లో సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రాడర్, జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. కొండ చర్యలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. డాగ్ స్క్వాడ్ తో పాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. కొండ చర్యల ప్రభావిత ప్రాంతాలను 6 జోన్లుగా విభజించారు. మరోవైపు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. వైనాడు వరద బాధితులను ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొండ చర్యలు విరిగిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం సిద్దరామయ్య ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, వైనాడులో పరిస్థితి ఏంది? సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. తుది దశకు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ముందుకొచ్చారు. ఏంటి అప్డేట్స్, ఓవరాల్ అప్డేట్స్? శంకరి, కేరళ రాష్ట్రం వయనాడు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది మొత్తం కూడా ఈ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు, సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తీవ్రంగా నష్టపోయిన వయనాడులోని ముండకాయ, అట్లాగే చూరల్మల ప్రాంతాల్లో సర్వం కూడా కోల్పోయారు ప్రజలు. ఈ వరదల్లో మొత్తం కూడా ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోవడంతో మొత్తం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సహాయక చర్యలతో పాటు వారికి బాధితులకు భరోసా కల్పించే విధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ సీఎం సిద్దరామయ్య 100 ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 100 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఇదే విధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ చాలా వరకు కూడా సర్వం కోల్పోయిన వారికి బాధితులకు ఇళ్లు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు స్వచ్ఛందంగా అన్ని ప్రాంతాల ప్రజలు ఆహార పదార్థాలు, బట్టలను, వైద్య వస్తువులను కూడా మొత్తం కూడా కేరళకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎల్ల విధంగా సినీ, రాజకీయ ప్రముఖులందరూ కూడా దీనికి సంబంధించి వారి బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కూడా మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా నిన్న అక్కడ పర్యటించడం జరిగింది. బాధిత ప్రాంతాల్లో మొత్తం పర్యటించి ఆయనకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాని ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆర్మీ యూనిఫామ్ ధరించి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా పర్యటించిన పరిస్థితి ఉంది. ముందుగా ఎవరైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారో వారి సిబ్బందిని అంతా కూడా అభినందించడం జరిగింది. అదే విధంగా ఆయన స్థాపించిన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా కూడా 3 కోట్ల రూపాయలను బాధితులకు విరాళం ఇచ్చారు. మరోవైపు కమల్ హాసన్ కూడా 25 లక్షల విరాళం ప్రకటించారు. ఇట్లా మొత్తం కూడా అన్ని ప్రాంతాల వారు కూడా కేరళకు వరద అక్కడ బాధితులను ఆదుకునేందుకు ముందుకైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సహాయక చర్యలు మొత్తం కూడా వేగంగా కొనసాగుతున్నాయి. తుది దశకే కూడా చేరుకుందని చెప్పాలి. ఎవరైతే మృతులు ఉన్నారో మృతదేహాలకు పంచనామాలు నిర్వహించి వారికి అప్పుడు బంధువులకు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు గుర్తుపట్టలేని మృతదేహాలను ప్రభుత్వమే కూడా అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. శంకరి.